ఒకరికి బాగా అలవాటయ్యావు అంటే వాళ్ళు మాటలు వినకుండా ఉండలేవు, వాళ్ళ మెసేజ్లు రాకపోతే ఉండలేవు, వాళ్ళు మాట్లాడకపోతే నిద్ర కూడా పోలేవు. అందుకే అంతగా అలవాటు కాకు ఎవరికి. నువ్వు ఒక వ్యక్తిని బాగా నమ్మావు అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి, జీవితానికి కావాల్సిన తోడు దొరకడం, లేదా జీవితానికి సరిపడా గుణపాఠం లభించడం. 3 ఆణిముత్యాలు లాంటి విషయాలు. 1, నీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. 2, నిన్ను ప్రేమించే వారిని ఎప్పటికీ అసహ్యించుకోవద్దు. 3, నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయకూడదు. నిన్ను ఒక వ్యక్తి చాలా ఇష్టపడుతున్నాడు అంటే ఆ వ్యక్తి నిన్ను అంతే ఎక్కువ బాధ పెట్టే అవకాశం లేకపోదు. ఎందుకంటే అందంగా కనిపించే అద్దం పగిలితే పదునైన ఆయుధంలా మారుతుంది కదా. గెలవాలి అంటే మనలో బలం అక్కర్లేదు, ఎదుటివారి బలహీనత తెలిస్తే చాలు. 10 మందిని కాదు, చివరికి పద్మవ్యూహాన్ని కూడా గెలవగలము. నిశ్శబ్దం అనేది ఒక్కోసారి ఎంతో కఠినంగా ఉంటుంది. అంటే దాన్ని భరించడం చాలా కష్టం. అది నువ్వు ప్రేమించిన వారి దగ్గర నుండి అయితే మాత్రం నరకమే. ఆ దేవుడు నీకు కష్టాలు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు అంటే మీ ఓపికను పరీక్షిస్తున్నాడు అని అర్థం. ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ దేవుడికి తెలుసు. కాబట్టి ఎదుటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెట్టొచ్చు. ఎప్పుడైతే ఎదుటి వారిని అర్థం పర్థం లేని మాటలకు స్పందిస్తావో అప్పుడు ఈ సగం మనశ్శాంతిని కోల్పోతావు. అర్హత లేని వారికి గౌరవం ఇస్తే వారు నిన్ను కూడా ఒక బానిసలా చూస్తారు. నిన్ను మోసం చేసిన వాడికి ఇంకో అవకాశం ఇస్తావు అంటే మొదటి బుల్లెట్ మిస్ అయితే రెండవ బుల్లెట్ ఇచ్చినట్టు అర్థం. కొంతమంది ఎప్పుడూ పైకి నవ్వుతూ కనిపిస్తారు, ఎందుకంటే మన బాధల్ని చెప్పుకోవడం కంటే నవ్వడం అనేది ఈజీగా జరిగిపోయే విషయం కనుక. నిజమైన బంధాన్ని ఎప్పుడూ కూడా వదులుకోకు, ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ అంత పర్ఫెక్ట్ కాదు, అంత కరెక్ట్ కూడా కాదు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిది.